రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తున్న ₹4 వ్యాట్ ట్యాక్స్ను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్స్ డిమాండ్ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ట్యాక్స్ను వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాక్స్ తగ్గించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా లాభం లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి హామీ రాకపోతే వచ్చే నెల 3వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ మీద లీటర్కి ₹4 అదనంగా వ్యాట్ ట్యాక్స్ విధించడం వలన రాష్ట్రంలోని నేషనల్ హైవేస్, రాష్ట్ర రహదారులు, బోర్డర్లో ఉన్న చాలా పెట్రోల్ బంకులు మూతపడే పరిస్థితికి వచ్చినాయి. సిబ్బందిని తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు వర్కింగ్ క్యాపిటల్కి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మేము 7-8 సార్లు మా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వారికి వచ్చే నెల 3వ తేదీ తర్వాత తేదీలోపు గనక పెంచిన వ్యాట్ని తగ్గించిన ఎడల మేము ఆ రోజు నిర్ణయించి 3వ తేదీ తర్వాత నిర్ణయించి కొనుగోలు అమ్మకాలు నిలిపివేసి మా యొక్క నిరసన తెలియజేసి మా డీలర్ల యొక్క మనుగడ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.